శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నమస్తే, వెల్కమ్ టు శుభమస్తు. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవే రత్నాలు. ఇటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, అలాగే ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం శుభమస్తు, ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి శుభమస్తు ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్ కార్యక్రమానికి అలాగే ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే జ్యోతిష్య పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నంబర్స్కు కాల్ చేయండి. అలాగే కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ముందుగా చెప్పండి, ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు అబ్రాడ్ వెళ్తూ ఉంటారు, అంటే పేరెంట్స్ని వదిలేసి వెళ్తూ ఉంటారు. కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది హ్యాపీగా ఉండరు. అంటే ఇలాంటి వాళ్ళకి, అంటే అక్కడ ఉన్న సమస్యలు పక్కన పెడితే ఇలాంటి వారికి రత్నాలు ఏమైనా ఉంటాయా సార్? ప్రేక్షకులందరికీ ఎంఎం రజా పూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నలు ఇంకా కొంచెం నేను ఎలాబరేట్ చేసుకుంటాను. ఎంతోమంది తల్లిదండ్రులు కూడా కష్టం పడి మరి అప్పు చేసి వాళ్ళ పిల్లలకి ఒక ఉన్నత చదువు, ఒక మంచి కెరీర్, వాళ్ళు సక్సెస్గా ఉండాలని చెప్పి బయట పంపిస్తారు. ఎంతోమంది ఇష్టంతో వెళ్తారు, కొంతమంది బలవంతంగా కూడా పంపిస్తారు. స్టేటస్ కోసం అక్కడ వెళ్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చెప్పి పంపించేస్తారు. మీరు అడిగిన ప్రశ్నకి సహజం. ఇప్పుడు ఎవ్రీడే రోజు నా దగ్గర వచ్చే ఒక 50 క్లయింట్స్లో ఒక 20 మంది ఇదే ప్రశ్న ఉంటుంది. అబ్రాడ్లో ఉన్నాము, అక్కడ జాబ్ పోయింది, జాబ్ లేదు, అసలు ఆయనకి అక్కడ యోగం ఉందా లేదా అని చాలా బాధపడతారు. ఇక్కడ ముఖ్యంగా అంశం తెలియచేయాలంటే, తల్లిదండ్రులు వాళ్ళు అప్పు చేసి పంపిస్తారు కదా, వాళ్ళు బాధ చూడలేము, చాలా కష్టంలో ఉంటారు వాళ్ళు. ఒకవైపు బాబు సెటిల్మెంట్ లేదు, పాప సెటిల్మెంట్ లేదు, నంబర్ సెకండ్ అప్పు ఇక్కడ తీరాలి, అవ్వట్లేదు, చాలా టెన్షన్ ఉంటుంది. ప్రేక్షకులు ఇలాంటి ప్రశ్నకి సమాధానం తెలియచేయాలంటే, మొదటిగా ఈ విద్య ద్వారా మీరు తెలుసుకోవచ్చు, అసలు మేము పంపించి మా పిల్లలకి వాళ్ళకి వాళ్ళ జాతకంలో ఆ యోగం ఉందా లేదా, ఆ గ్రహాలు వాళ్ళకి అనుకూలం ఇస్తున్నాయా లేదా. మొదటిగా నంబర్ ఫస్ట్ కొన్ని ఉండే కదా ప్రశ్నలు,
నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి అసలు అబ్రాడ్ ట్రావెలింగ్ ఉందా లేదా అండి, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ అబ్రాడ్ ట్రావెలింగ్ ఉందంటే ఓన్లీ చదువు వరకేనా, జాబ్ ఏమైనా వస్తుందా, జాబ్ కూడా చేయగలుగుతారా? నెంబర్ 3, అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్తో పాటు ఏమైనా పిఆర్ ఏమైనా వస్తుందా, అక్కడ సెటిల్మెంట్గా ఉంటారా? నెంబర్ 4, అక్కడ హ్యాపీగా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి కదా. ప్రతి ప్రశ్నలకి ఆన్సరు మీ గ్రహాలు తెలియచేస్తాయి. అసలు మీ జీవితంలో అబ్రాడ్ మీ అక్కడ వెళ్తున్నారా కదా, అక్కడ సక్సెస్గా మీరు పొందుతారా లేదా, మీరు ముందుకు రాగలరా లేదా అని చెప్పి ఎన్ని ఉంటాయి కదా అంశాలకి ఈ విద్య చెప్పగలుగుతుంది. ఇక తెలియచేయాలంటే ఈ విద్య ద్వారా ఒక సరైన గైడెన్స్ ద్వారా టైం వేస్ట్ అవ్వకుండా, డబ్బు వేస్ట్ అవ్వకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు మీరు రావచ్చు, ముందుకు వెళ్ళొచ్చు మీరు హ్యాపీగా. ఎంతో టెన్షన్ పడతారు కదా, అలాంటి వాళ్ళకి ఒకటే సలహా ఇవ్వాలంటే ఈ విద్య ద్వారా తెలుసుకొని, ఒకవేళ గ్రహాల స్థితి బాగాలేదనుకోండి, ఇంకోటి ఉంటుంది, చాలామంది అడుగుతారు ఏదైనా ఒక రత్నం ఉందా, ఒక స్పెసిఫిక్గా జెమ్స్టోన్ ఉందా, అది పెట్టుకుంటే అక్కడ మేము ఉండగలుగుతామా, అక్కడే మాకు మా ప్యాషన్ ఉంది, అక్కడే మా కోరిక ఉంది, మాకు డిజైర్ ఉంది, మేము అబ్రాడ్లో ఉండాలని అనిపిస్తుంది అని చెప్పి చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి తెలియచేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి వేరే వేరే ఉంటుంది. కానీ ఇక్కడ తెలియచేయాలంటే ఒక కెంపు అంటారు, రూబీ అంటారు కదా, రూబీ వచ్చేసి క్యారియర్లో ఒక స్టెబిలిటీ కోసం, ఒక డెవలప్మెంట్ కోసం. రూబీకి ఇంగ్లీష్లో రూబీ అంటారు, తెలుగులో కెంపు అంటారు. దీని వచ్చేసి రవిగ్రహం సంబంధం ఇచ్చింది, గ్రహాల్లో సూర్యగ్రహం సంబంధం ఇచ్చింది. సూర్యగ్రహానికి ఏమంటారు? ఆత్మకారక, ఆరోగ్యకారక, తేజస్కారక, పితృకారక. ఆత్మకారక అంటే మొదటిగా ఒక పర్సన్కి మీరు బయట పంపిస్తున్నారంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది, ఆయన సంకల్పం ఎలా ఉంది, ఆయన కరేజ్ ఏ విధంగా ఉంది, ఆయన మనిషి ఏ విధంగా ఉంటాడు, ఆయన టాలెంట్ ఏంటి, ఆయన నైపుణ్యాలు ఏంటి, ఆయన క్రియేటివిటీ ఉందా లేదా, ఎలా ముందుకు రాగలుగుతాడు, ఎన్ని ఉంటాయి అంశాలు. దానికి బలం కోసము ఈ రూబీ బలం పెంచుతుంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఆరోగ్యకారక అంటారు కదా, హెల్త్ రిలేటెడ్. కొంచెం మీరు ఫియర్గా ఉన్నారు, భయంగా ఉన్నారు, టెన్షన్ ఉంది, వీక్నెస్ ఉంది, ఆరోగ్యం బాగున్నట్లేదు, ట్రబుల్ ఉన్నారు, అక్కడ స్ట్రెంత్ కోసము రూబీ వల్ల స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. నెంబర్ 3 వచ్చేసి తేజస్కారక అంటే ఆకర్షణ. మీలో ఒక ఆకర్షణ, మీరు మాట్లాడుతుంటే మీ మాటలు వేరే వాళ్ళకి అర్థం అవ్వడం కానీ, ఎదుటి పర్సన్కి అర్థం అవ్వడం కానీ, మీకు మెచ్చుకోవడం కానీ, మీలో ఒక మంచి తేజస్ వచ్చేస్తుంది. నెంబర్ 4 పితృకారక అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నిర్వహించడం అంటారు. ఎందుకంటే ఈ రవిగ్రహానికి ఇన్ని కార్యకత్వాలు, సిగ్నిఫికెంట్ సన్ గ్రహంగా వచ్చేసి ఇన్ని రకాల కార్యకత్వాలు. అంటే ఒక ఆరోగ్యం కోసం కావచ్చు, ఒక ఆత్మవిశ్వాసం కోసం కావచ్చు, సంకల్ప బలం కోసం కావచ్చు, ఒక తేజస్ కోసం కావచ్చు, ఒక భద్రత నిర్వహించడం కోసం కెంపు పెట్టుకోవచ్చు. అయినా కూడా ఇక్కడ అందరూ పెట్టుకోవట్లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి అసలు ఆ కెంపు నాకు కలిసి వస్తుందా లేదా అని. కొంతమందికి కనక పుష్యరాగం అంటారు, ఎల్లో సఫైర్. ఎల్లో సఫైర్కి అంటే గురుగ్రహం సంబంధం ఇచ్చింది. గురుగ్రహానికి ఏమంటారు? ధనుకారక, అభివృద్ధికారక, విద్యాకారక, జ్ఞానకారక, సంతోషకారక, వివాహకారక. దట్ మీన్స్ ప్రాస్పెరిటీ కోసం కావచ్చు, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కావచ్చు, డెవలప్మెంట్ కోసం కావచ్చు, మీ జ్ఞానం కోసం కావచ్చు, మీ ఉన్నత చదువు కోసం కావచ్చు, మీ లైఫ్లో హ్యాపీనెస్ కోసం కావచ్చు, గురువు బలం అంటారు. కానీ ఈ స్టోన్స్లో పవర్ ఉన్నాయి, అది మీకు ఏది సూటబుల్ అవుతుంది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా మీరు ఏదో పెట్టుకున్నా అలా అవ్వదు. కానీ ఎనీవే మీరు అడిగిన ప్రశ్నకి ఒక క్యారియర్ సెలెక్షన్ అంటే కన్క్లూజన్ ఏంటి? ఫస్ట్ మీరు పంపించే ముందు తల్లిదండ్రులకి ఒక మాట తెలియచేయాలంటే, మీ పిల్లల కోసం మీరు అనుకుంటారు కదా బయటికి పంపించాలని చెప్పి, వాళ్ళకి పంపించే ముందు ఫస్ట్ మీరు జాతకంలో చూపించుకోవాలి. ఎందుకంటే జాతకం అనేసరికి లగ్నం హారసుకోమంటారు కదా, లగ్నం అంటే మనిషి వ్యక్తిత్వం, ఆయన స్వభావం, ఆయన ఎలా ఉంటాడు, ఆయన టాలెంట్ ఏంటి, ఆయన నైపుణ్యాలు ఏంటి, సామర్థ్యాలు ఏంటి, ఏ విధంగా ఉంటాడు అది తెలుసుకోవచ్చు. నెంబర్ 5 వచ్చేసి చదువు అంటారు. చదువు అనేసరికి ఏ ఫీల్డ్లో వెళ్తారు, ఆయనకి క్రియేటివిటీ ఉందా, ఇంజనీరింగ్ ఫీల్డ్ ఉందా, మెడికల్ ఫీల్డ్ ఉందా, ఏమైనా బిజినెస్లో వెళ్తారా, ఇన్ని రకాలు తెలుసుకోవచ్చు. నెంబర్ 9 వచ్చేసి ఉన్న చదువు అంటారు, హైయర్ స్టడీస్ అంటారు. నెంబర్ 10 వచ్చేసి కెరీర్ సెలెక్షన్ అంటారు, కర్మస్థానం అనేసి ప్రొఫెషన్ ఏ విధంగా అని చెప్పి. నెంబర్ 12 వచ్చేసి ఫారిన్ యోగం ఉందా లేదా. ఇన్ని అంశాలు తెలుసుకున్న తర్వాత ఒకవేళ గ్రహాలు వీక్ అనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ప్రేక్షకులు, రత్నాలు అనేసరికి మీ కెరీర్ సెలెక్షన్ కోసం కావచ్చు, లైఫ్లో హ్యాపీనెస్ కోసం కావచ్చు, డెవలప్మెంట్ కోసం లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. దానికోసము ఒక్కసారి మా రాస్టిక్ జెమ్స్ విజయవాడ, విశాఖపట్నము, హైదరాబాదు, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కాశ్మీర్, దుబాయ్, ఎక్కడ, ఎందుకంటే మీకోసమే పెట్టాము.
మీ సేవల కోసం. ఎందుకంటే మా రాసిక్ జెమ్స్ జ్యువెలర్స్కి ఒక పాత చరిత్ర ఉంది. ఒక ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నేను కూడా ఫ్రమ్ లాస్ట్ 30 years నుంచి, మా బ్రదర్ కూడా 30 years నుంచి ప్రజలకి మేము రత్నాల ద్వారా సేవలు ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఫస్ట్ మీరు ఒక క్యారియర్ గైడెన్స్ కోసం ఫస్ట్ మీరు గైడెన్స్ తీసుకోవాలి. మీరు మీ డైరెక్షన్ తీసుకోవాలి. ఆ డైరెక్షన్లో ముందు లైఫ్లో హ్యాపీగా టైం వేస్ట్ అవ్వకుండా, ముఖ్యంగా ఎందుకంటే ఎంతోమంది చూసి ఉంటారు మీరు 3 years 4 years 5 years వేస్ట్ అయిపోతుంది, కానీ సెటిల్మెంట్లో ఉండదు వాళ్ళకి. సో అది వేస్ట్ అవ్వకుండా, దాంతోపాటు డబ్బు వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా లైఫ్ హ్యాపీగా ముందుగా రావచ్చు. మళ్ళీ కాల్ తీసుకుంటా, మళ్ళీ కంటిన్యూ చేస్తాను నేను. ఓకే సార్, ఫస్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, చంద్రకళ గారు. చంద్రకళ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. హనుమాన్ జంక్షన్ మేడం. హనుమాన్ జంక్షన్. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. ఓకే, ఆయన పేరు అమ్మా. చంద్రకళ గారు నమస్కారం అమ్మా. సార్ నమస్తే అండి. అమ్మ బాగున్నారమ్మా? బాగున్నానండి. మీ వారి పేరేంటి? పర్స విజయకృష్ణ. విజయ్ కృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 నెల 10 అక్టోబర్ 1993. అక్టోబర్ 29. అవును సార్. 29/93. అవును సార్, 1993 సార్. సమయము 93. టైమింగ్ మార్నింగ్ 7:30 సార్. మార్నింగ్ 7:30. పుట్టింది ఎక్కడమ్మా? గన్నవరం సార్. గన్నవరం, విజయవాడ. అవును సార్. ఎస్ అమ్మా. అక్టోబర్ 29, 93, 7:30 AM. పుట్టినరోజు శుక్రవారము. సార్ ఈయన పుట్టినరోజు శుక్రవారం. అవును సార్. రేవతి నక్షత్రం, మీనరాశి జన్మించాడు ఈయన. లాస్ట్ 5 years నుంచి లైఫ్ లైక్ స్టగ్నెంట్, జీవితం ఆగిపోయింది. ముందుకు రాలేకపోతున్నాడు, ఎదగలేకపోతున్నాడు. కష్టపడే తత్వం ఉంది కానీ ఫలితం లేదు. మెంటల్ స్ట్రెస్ ఉంది, మానసిక ఒత్తిడి ఉంది, ఆందోళన ఉంది, బాధ ఉంది, ఎక్కువ కన్ఫ్యూజన్స్, డిస్టర్బ్ అవ్వడము, కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. ఎవరి మాట విన్నాడు, నేను చెప్పిందే కరెక్ట్, నేనే హీరో అంటాడు. ఇలాంటి ఎందుకంటే లగ్నంలో రవి నీచంలో పడ్డాడు, అలాంగ్ విత్ ద మార్స్ కుజా ఉన్నాడు, బుధ వక్రీగా ఉన్నాడు. సో ఈ విధంగా గురువు కూడా ఉన్నాడు కాబట్టి చాలా రకాల ఆటంకాలు చూస్తున్నాడు. వృత్తిపరంగా డెవలప్మెంట్ ఆగిపోయింది, ముందుకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన జాతకంలో భాగ్యాధిపతి బుధుడు వీక్ అయ్యాడు. బుధ గ్రహానికి కార్యకర్తలు ఏంటి? బుద్ధికారక, వృత్తికారక, వాణికారక. బుద్ధి అంటే ఆయన సామర్థ్యం, స్కిల్స్, ఆయన టాలెంట్ మొత్తం డియాక్టివేట్. సరిగా అర్థం అవ్వట్లేదు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు అర్థం అవ్వడం చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాడు, డిస్టర్బ్ ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వృత్తి అనేసరికి ప్రొఫెషన్. ఇది ఇంత చెప్పిన క్యారియర్లో డెవలప్మెంట్ లేదు, ముందుకు రాలేకపోతున్నాడు. ఏం చేయాలి అర్థం, అన్ని ఆటంకాలు, డెవలప్మెంట్ ఆగిపోయింది. వాణి అంటే కమ్యూనికేషన్ సరిగా మాట్లాడాడు. వాణి అనేసరికి ఆయన వాయిస్ కానీ ఆయన కమ్యూనికేషన్ అంతా చాలా వీక్గా ఉంది. దీనికి బుధాగ్రహానికి బలం పెంచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పంచమాధిపతి, హౌస్ ఆఫ్ క్రియేటివిటీ, హౌస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటారు కదా, శని గ్రహానికి బలం పెంచుకోవాలి. శని గ్రహానికి వచ్చేసి కర్మకారక, అంటే చేసే వర్క్లో డెవలప్ అవ్వాలి, ముందుకు రావాలి, ఆయన డిలే అవ్వకుండా సమయానికి వర్క్ జరగాలి, ఆన్ టైం అవ్వాలి. అంటే శని గ్రహం కూడా బలం పెంచాలి. దానికోసం మీ వారు వచ్చేసి 1 గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్. దాంతోపాటు మయూరి నీలం ఒక 4 క్యారెట్. ఈ 2తో కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, ఇంతవరకు అంటే అబ్రాడ్కి వెళ్ళే ముందు ఇలా చూపించుకుంటే బెటర్ అని చెప్పేసి మీరు అంటున్నారు. మీ క్యారియర్ గైడెన్స్ చాలా ముఖ్యమైన అంశం అండి జీవితంలో. మీరు సక్సెస్ పొందాలంటే టైం వేస్ట్ అవ్వకుండా, మీరు ఎంతోమంది చూసే ఉంటారండి, అక్కడ వెళ్తారు 2 years 3 years 4 years 5 years అక్కడ వెయిటింగ్. ఇక్కడ డబ్బు పంపించాలి, అక్కడ జాబ్ రాదు, అర్థం అవ్వదు, మైండ్ లైక్ బ్లాంక్గా ఉంటుంది. వాట్ టు డూ, ఒక సర్కిల్ ఎంచుకుంటారండి వాళ్ళు. లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, వెనక అర్థం అవ్వదు, చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక జ్యోతి మాత్రం అండి, ఒక వెలుగు మాత్రం మీకు మార్గం చూపిస్తుంది, ఒక వే చూపిస్తుంది. ఒకవేళ మీ గ్రహాలను వీకుని అనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాలు దేవుడి ఇచ్చిన మంచి వరం రూపం అండి రత్నాలు. దీని ద్వారా బలం పెంచుకుంటే జనాలు ఏమనుకుంటారు, రత్నం అనేసరికి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మేము ఇస్తాం అని చెప్పి ఆ డూప్లికేట్ స్టోన్స్, కలర్డ్ స్టోన్స్ కానీ, ల్యాబొరేటరీ తయారు చేసిన ల్యాబ్ గ్రోన్ కానీ, హీటెడ్ ట్రీటెడ్ అవన్నీ వేసుకుంటున్నారు కాబట్టి రిజల్ట్ ఉండదు. ప్రేక్షకులు ఒక రత్నం పెట్టే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, అసలు ఈ రత్నం నేను పెట్టుకుంటాను, ఎందుకు పెట్టుకుంటున్నాను,
ఫస్ట్ ఒక ప్రాబ్లం డయాగ్నోస్ అవ్వాలి కదండి. Yes, sir. డాక్టర్ మెడిసిన్ ఇచ్చే ముందు ఏం చేస్తారు? స్కానింగ్ test చూస్తారు, అన్ని test టెస్ట్ చేస్తారు కదా. yes. టెస్టింగ్ తర్వాతనే మెడిసిన్ రాస్తారు. అదే సేమ్ మేనర్ మీ రత్నాలు పెట్టే ముందు కూడాను మీ జాతకం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మీరు తెలుసుకోవాలి, నా జీవితంలో హూ ఐఆమ్, నేను ఎవరు, నా నైపుణ్యాలు ఏంటి, వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈస్ మై వీక్నెస్, నా వీక్నెస్ ఏ విధంగా ఇష్టంతో మార్చుకోవాలి, నా క్రియేటివ్, నాలో టాలెంట్ ఏ విధంగా ఉంది, నా నైపుణ్యాలు ఏంటి, నా సామర్థ్యాలు ఏంటి, ఎవరు చెప్పరండి ఇలాంటి వాళ్ళు. Yes, sir. ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు. ప్రపంచంలో ఈవెన్ ఫాదర్ మదర్ చెప్పలేరు వాళ్ళ పిల్లలకి, నువ్వు ఏంటి, నువ్వు ఏం చేయగలుగుతా బాగుంటుందని చెప్పి. అలాంటి విద్య ఇది చెప్పగలుగుతుంది. వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఫస్ట్ మొదటి చెప్పాను కదా, మనిషి పర్సనాలిటీ అండి, ఆయన వ్యక్తిత్వం, ఆయన మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఆయన ఏం చేస్తే బాగా పడతాడు. ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత బతికేదానికి ఏదో చేయాలి కదా, Yes. ఎడ్యుకేషన్ తర్వాత, లేకపోతే జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి. జాబ్లో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి? డొమెస్టికా, ఇంటర్నేషనలా, ఫారిన్ వెళ్తామా, ఏ కంట్రీకి వెళ్తాము, ఏ వైపు వెళ్తాము, వెస్టా, ఈస్టా, సౌతా, నార్తా, లేదా గవర్నమెంట్ జాబ్ ఉందా, గవర్నమెంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ జాబా లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంటుందా, ఇన్ని రకాలు ఉన్నాయి. ఒకవేళ వ్యాపారం ఉందనుకోండి, వ్యాపారాల్లో కూడా వేల రకాల వ్యాపారాలు, 1000 టైప్స్ ఆఫ్ బిజినెసెస్. అందులో నాకు ఏది కలిసి వస్తుంది? మా సమాజంలో 90% విఫలానికి కారణం వచ్చేసి, ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఓకే. మా సమాజంలో 90% పీపుల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ ద సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేయాలని చెప్పి ఏదో చేసేస్తారు. కానీ ఈ మీ గ్రహాలు తెలియజేస్తే మీకు మీ నైపుణ్యాలు ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, టాలెంట్ ఏంటి, దాన్ని బట్టి ముందుకు వెళ్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. మీ శ్రమ, అదృష్ట బలం కోసం రత్నాల బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు వచ్చేస్తాం. సో వీరశేఖర్ రెడ్డి బాపట్ల నుంచి చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/1990 అండి. 7/4/1990. ఓకే. సమయం అండి, పుట్టిన సమయం 10:30-11 అండి, నైట్ 10:30-11 మధ్యలో అండి. ఎక్కడ అండి పుట్టింది? మేరగపూడి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నైనిక. మేరగపూడి. అబ్బాయి పేరండి? మనోజ్ కుమార్ రెడ్డి. సార్ నమస్కారం. నమస్కారం అండి. April 7, 1990, 10:30 to 11 PM మధ్యలో కదా, రాత్రి కదా? అవునండి. PM. ఎస్ సార్. బాబు పుట్టిన రోజు వచ్చేసి శనివారం పుట్టాడు. శనివారం పుట్టాడు. నక్షత్రం చూసుకుంటే ఈయన జాతకం పట్టి ఒక్క నిమిషం అండి. శనివారం పుట్టాడు, ఉత్తర భాగం నక్షత్రం జన్మించాడు, సింహరాశి. వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి ఉచ్చంలో ఉన్నా కానీ రాహుతో కలిశాడు. రాహుతో కుజ కలవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ. రాహు అనేసరికి కొంచెం చంచలతం ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం, డైలామా అంటారు. హౌస్ ఆఫ్ కోఆపరేషన్ డ్యామేజ్, పెళ్లి పరంగా సమస్య ఉంది, వృత్తిపరంగా సమస్య ఉంది. జీవితంలో ఇదివరకు స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ ఆగిపోయి ముందుకు రాలేకపోతున్నాడు. ముఖ్యంగా దశమాధిపతి రవి, సూర్యగ్రహము చాలా వీక్ ఉన్నాడు జాతకంలో. ఇంత చెప్పాను కదా, రవి గ్రహం అనేసరికి ఆత్మకారక, ఆరోగ్యకారక, తేజస్కారక, పితృకారక. అంటే కాన్ఫిడెన్స్, ధైర్యము, ఆత్మవిశ్వాసము, సంఘం అంతా ఇచ్చేవాడు రవి గ్రహం అవుతాడు. ఇది వీక్ అవుతా అన్ని వీక్ చేసేస్తాడు, డియాక్టివేట్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి హెల్త్ పరంగా కూడా సమస్య చూపిస్తుంది. బ్యాక్ బోన్ పెయిన్, స్టమక్ డిజార్డర్, డైజెషన్ ప్రాబ్లము, సమస్య, వీక్నెస్ కూడా చూపిస్తుంది. తేజస్ అంటే ఆకర్షణ లేదు, ఎంత ఆకర్షణ పడిచైనా ముందుకు రాలేకపోతున్నాడు. పితృకారక అంటే బాధ్యత ఉంది కానీ చేయలేకపోతున్నాడు. ఇలాంటి సమస్యలు ఇరుక్కున్నాడు. నెంబర్ 2 వచ్చేసి దివ్యాధిని పంచమాధిపతి గురువు కూడా వీకున్నాడు. గురు గ్రహానికి ఏమంటారు? ధను, అభివృద్ధి, జ్ఞానము, సంతోషము అవన్నీ ఇచ్చేవాడు. అంటే ఫైనాన్షియల్ గ్రోత్, డెవలప్మెంట్, అభివృద్ధి, ప్రాస్పెరిటీ ఇచ్చేవాడు గురు గ్రహం అవుతాడు. మీ అబ్బాయి జాతకంలో గురువు కూడా వీక్ అయ్యాడు. ఈ రెండు గ్రహాలు వీక్ అవ్వడం వల్ల ఫ్రమ్ 2014 నుండి కూడా విఫలం, ఎక్కువ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే బాబు చేస్తున్నాడు కానీ డెవలప్మెంట్ ఆగింది, ఎదగలేకపోతున్నారు, ముందుకు చాలా కష్టాలు వెనుక పడ్డాయి. నుంచి బయటకు రావాలంటే మీ బాబు కోసం చేయాల్సిన పని తెలుగులో ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్ అంటారు,
ఒక 3 క్యారెట్, దాంతోపాటు కెంపు రూబీ అంటారు 3 క్యారెట్. వాటి గుర్తుపెట్టుకోండి, రత్నాలు జాతి రత్నాలు ఉంటే మాత్రమే రిజల్ట్ వస్తుంది. కలర్డ్ స్టోన్స్ కానీ, ట్రీటెడ్ కానీ, హీటెడ్ కానీ ఇలాంటి రత్నాలు పెట్టుకుంటే రిజల్ట్ రావు. ఎందుకంటే రత్నాలు రిజల్ట్ ఇవ్వాలంటే ఆ దేవుడు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన మంచి వరం, అది న్యాచురల్గా ఉంటేనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి లైఫ్లో ఇది 2 పెట్టిస్తే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే సార్, యాక్చువల్గా ఇప్పుడు చాలా మంది అంటే ప్రతి ఒక్కదానికి రత్నాలు ధరించాలని మీరు అంటున్నారు కదా, అసలు రత్నాలు పెట్టుకుంటే ఎలాంటి యూజెస్ అంటే ఎలాంటి ప్రయోజనం? ఒక రత్నం పెట్టుకున్న వల్ల మొదటిగా వచ్చే లాభాలు ఏమంటే మనిషి ఆయన పర్సనాలిటీ యాక్టివేట్ అయిపోతుంది. Okay. ఆయన కాన్ఫిడెన్స్, ఆయన విల్ పవరు, సంకల్ప బలము, ఆత్మవిశ్వాసము, ధైర్యము, ఆయన కమ్యూనికేషన్, కన్వర్జేషన్, మెమొరీ పవరు, లోపల ఉండే ఫ్యాక్టరీ ఉంది కదా ప్రొడ్యూస్ చేయడం, ఆ ఫ్యాక్టరీ యాక్టివేట్ అయిపోతుంది. నంబర్ 1. Okay. నంబర్ 2 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ లక్ అంటారు. మీ ఎంత ప్రయత్నాలు చేయనా అదృష్ట బలం మీద ముందుకు రారు. మీ యూ హ్యావ్ 99 రూపీస్, 1 రూపీ తక్కువ ఉందంటే 100 రూపీస్ నోటు ఉన్నదు, మీరు చిల్లర తీసుకొని తిరగాలి. Yes. చిల్ అర్థమైందా మీకు? అర్థమైంది. సో అట్రాక్షన్ లక్ కూడా కావాలి, అది కూడా రత్నాల ద్వారా వస్తుంది. అట్రాక్షన్ వెల్త్ అంటే వెల్త్ అనేసరికి నాట్ ఓన్లీ మనీ, ఒక గుండె మంచి ఒక అనుబంధం కావచ్చు, గుడ్ రిలేషన్ కావచ్చు, మంచి ఆరోగ్యం, అది కూడా వెల్త్లో వస్తుంది. రిలేషన్లో ముందుకు రావడం ఆ విధంగా ఉంటుంది. నంబర్ 4 వచ్చేసి ఒక హెల్త్ పరంగా స్ట్రాంగ్ అవ్వడం. ఓకే. ఆయన ఓవరాల్ వెల్బీయింగ్, హెల్త్, ఆయన డైజెషన్ కావచ్చు, ఆయన ఒక స్ట్రెంత్ కావచ్చు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాడు, తనకి స్ట్రాంగ్ ఫీల్ అవుతాడు. ముఖ్యంగా తెలియచేయాలంటే రత్నం పెట్టిన తర్వాత నెగటివిటీని అన్ని బయటికి తీయడము. చెప్తారు కదా, నరదోషం ఉంది, నరదృష్టి ఉంది, ఎవరు చేతపడి చేసేసారు, Yes, sir. ఎవరు ఇబ్బంది పెట్టేశారని చెప్పి అలాంటి కష్టాలు కూడా రత్నాల ద్వారా తీయవచ్చు. ఓకే. సో దట్ ఈస్ పవర్ ఆఫ్ జెమ్ స్టోన్. రత్నాలు అంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం అండి మానవుల కోసం. జనాలకి అర్థం లేదు. ఒకసారి దీని గురించి అర్థమైపోతే వాళ్ళన్నీ తినేది మానేస్తారు కానీ రత్నం పెట్టుకుంటారు. ఎందుకు? రత్నం పెట్టుకుంటేనే మనశ్శాంతి, రత్నం పెట్టుకుంటే ఆకలి అవుతుంది, రత్నం పెట్టుకుంటే తినకి బుద్ధి అవుతుంది, రత్నం పెట్టుకుంటే హ్యాపీగా ఉండే ముందుకు రావాలనిపిస్తుంది. అంటే మనిషి పైకి రావాలన్న కదా. సో ఆ విధంగా ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి. కానీ మొదటిగా ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, డయాగ్నోస్ చేసుకోవాలి, నా జీవితంలో ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు ఉంటాయి, నేను ఎలా పైకి రావాలి, ఎలా ముందుకు రావాలి, ఎలా హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ గైడెన్స్ అండి, మీ డైరెక్షన్, సరైన మార్గం, ఇలా వెళ్తే ఈజీగా యూఆర్ రీచింగ్ యువర్ డెస్టినేషన్, మీ లక్ష్యం మీరు చేరుకుంటారు. అంటే ఏమవుతుంది? టైం వేస్ట్ లేదు, డబ్బు వేస్ట్ లేదు, సమయానికి మీరు చేరుకోవచ్చు కదా. సో అలాంటి పవర్ ఈ విద్య మీకు చూపిస్తుంది. ఎక్కడైనా మేము చిన్న జర్నీ చేస్తే అక్కడ డోర్ పెడతారు కదండి, బోర్డు పెడతారు కదా Yes. డైరెక్షన్ లో, ఇన్ని కిలోమీటర్లో చూపిస్తారు కదా, ఎన్ని కిలోమీటర్లో మీరు వెళ్తే మీ ఆ ఊరు మీకు వచ్చేస్తుంది అని చెప్పి. కానీ ఇంత పెద్ద జర్నీ లైఫ్ ఉంది కదా, లైఫ్ జర్నీ ఉంది కదా, దానికి ఏం డైరెక్షన్ తీసుకుంటున్నాము? కావాలి కదా. అసలు నాకు ఇది కలిసి వస్తుందా లేదా, అన్ని అంశాలండి. నాట్ ఓన్లీ కెరియర్, నాట్ ఓన్లీ మ్యారేజ్, నాట్ ఓన్లీ వ్యాపారం, ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ డైరెక్షన్ చెప్పగలుగుతుంది. సో రత్నాలు ఇంత పవర్ ఉంది కాబట్టి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. దానికి కూడాను ఒక క్వాలిఫైడ్ పర్సన్ ఉంటే మాత్రమే చెప్పగలుగుతారు మీకు ఇలాంటి కష్టాలు ఎలా బయట, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి. ఇప్పుడు మా దగ్గర వచ్చే వాళ్ళకి వి డిడ్ంట్ ఆస్క్ క్వశ్చన్, మీరు ఎందుకు వచ్చారండి, వాళ్ళ క్వశ్చన్ అడగము, మేము మొత్తం కూడా తెలియజేస్తాము. దిస్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, దిస్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్, మీ సామర్థ్యాలు, మీ స్కిల్స్, మీ టాలెంట్, మీ ఏ విధంగా ముందుకు వస్తారు, ఎలా ముందుకు వస్తారు, ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజులు కష్టాలు ఉన్నాయి, ఎలా బయటికి రావాలి, ఏం చేసుకోవాలి, ఇలాంటి గైడెన్స్, ఇలాంటి డైరెక్షన్ మా రాశిలో ఉంది కాబట్టి తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, రత్నాల గురించి, వాటి వల్ల లాభాల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. సో ఇది బట్టి శుభమస్తు ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్ కార్యక్రమం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.